అందరికీ ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారా? గుడ్ మార్నింగ్ ప్రేమైన వారలారా. ఈ దిన వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ ఆజ్ఞల జాడను చూచి నేను ఆనందించుచున్నాను, దాని అందు నన్ను నడువజేయుము. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలముగా దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలి. దేవుడు అనేకమైన ఆజ్ఞలు మనకిచ్చాడు. ఈ ఆజ్ఞలు మరి 10 ఆజ్ఞలు కనబడతాయి. కొత్త నిబంధనలో కూడా 2 ఆజ్ఞలు కనబడతాయి. ఇంకా అనేకమైన ఆజ్ఞలు కూడా దేవుడు మనకిచ్చాడు. మరి ప్రేమైన దేవుని పిల్లారా, 7 దినాలు మనకిచ్చాడు. ఆ 7 దినాలు 6 దినాలు మరి మనం పని చేయమని, 7వ దినమైన ఆదివారము మరి విశ్రాంతి దినముగా పాటించమని దేవుడు చెప్పాడు. ధర్మశాస్త్రంలో అది శనివారం ఉండేది. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత అది ఆదివారముకు మార్చబడింది. ఇంకా అనేకమైన ఆజ్ఞలు మనం చూస్తున్నాం. దశమ భాగం గురించి కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. నువ్వు ఇచ్చి పరిశోధించిన ఎడల ఆకాశపు వాకిళ్ళని విప్పి పటజాలని దీవెనలు మీ మీద కురిపిస్తానని దేవుడు చెప్పాడు. మీ పంటను తినివేసే పురుగుల కాడ నుండి నేను గద్దిస్తాను అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇలా అనేకమైన ఆజ్ఞలు మనకున్నాయి. దేవుని ఆజ్ఞలను బట్టి మనం ఆనందించాలి. కొందరు అవి భారమైనవి అనుకుంటారు. భారమైనవి దేవుడు మనకెప్పుడు కూడా ఇవ్వలేదు. అవి సులువైనవే దేవుడు మనకిచ్చాడు. ఆయనను ప్రేమించితే ఆయన ఆజ్ఞలు మనకు సులువైనవిగా మనకు అనిపిస్తాయి. కనుక ఆజ్ఞలను బట్టే మనం ఆనందించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఎందుకు ఈ ఆజ్ఞలు అంటే ప్రియులారా, ఇవి మనలను సరైన క్రమం కలిగిన జీవితము మరి ఉండేటట్టుగా చేస్తాయి. దేవునిలో ఆధ్యాత్మికంగా ఎదిగేటట్లు చేస్తాయి. దేవుని ప్రేమను పొందుకునేటట్టు చేస్తాయి. కనుక ఇటు ఆజ్ఞలను మనము పాటించాలి, ఆజ్ఞలను అనుసరించాలి. అంతేకాదు ఆజ్ఞలను బట్టే మనం ఆనందించే పిల్లలముగా ఉండాలి. దాని ప్రకారం నడవాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడిటి మాటలు మన వినికిల్లో ఫలింపజేసి నీరుగట్టి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, కృపగలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు. నీ ఆజ్ఞలను బట్టి మేము ఆనందించే పిల్లలుగా ఉండాలని మీరు నాతో మాట్లాడిన విధానం బట్టి నాయన వందనాలు. మరి మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులను మీరు ఆశీర్వదించండి. మీ ఆజ్ఞలను పాటించే బిడ్డలుగా నిలబెట్టండి. లోకమును కాదు, ప్రజలను కాదు, దేన్ని కాదు నాయన, మీ ఆజ్ఞలను బట్టే ఆనందించే పిల్లలుగా ఉన్నట్లుగా సాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.